ప్రతి ఏడాది ఎన్నో చిత్రాలు తయారవుతుంటాయి, విడుదలవుతుంటాయి. కానీ చరిత్రలో స్థానం సంపాదించుకున్న చిత్రాలు కొన్నే ఉంటాయి. వాటిల్లో కింగ్ నాగార్జున నటించిన అన్నమయ్య చిత్రం ఒకటి. కమర్షియల్ సినిమాలతో దూసుకుపోతున్న రోజుల్లో అన్నమయ్య చిత్ర నిర్మాణం నిజంగా ఒక సాహసోపేత ప్రయోగమే. అల్ట్రా మోడర్న్ హీరోగా పేరు తెచ్చుకుని ఈ చిత్రంలో నటించడం ప్రయోగమే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమా అంటే మాస్ మసాలా అంశాల మేళవింపు. అటువంటి దర్శకుడు పూర్తి స్థాయి భక్తిరస చిత్రం తీయడం, అందులో నాగార్జున హీరోగా నటించడం విశేషమే. వెంకటేశ్వర స్వామి భక్తుడు అన్నమయ్య పాత్రలో నాగార్జున ఒదిగిపోయి తన నటనతో అందరినీ కట్టిపడేశారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంతకుముందు ఎందరో భక్తుల పాత్రలు పోషించినా అన్నమయ్య పాత్ర చేసే అవకాశం ఆయనకు రాలేదు. నాగార్జున కోసమే ఆ పాత్ర అలా ఉండిపోయింది. అన్నమయ్య తర్వాత భక్తుడి పాత్ర చేయాలంటే నాగార్జునే చేయాలి అన్న పేరు వచ్చేసింది. ఈ సినిమా తర్వాత ఆయన శ్రీరామదాసు, ఓం నమో వెంకటేశాయ లాంటి చిత్రాల్లో భక్తుడి పాత్రల్లో మెప్పించారు. సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచిన ప్రతి పాట ఆణిముత్యం. అన్నమయ్య ఆల్బమ్ నాటి నుంచి నేటి వరకు ఇంట్లో దేవుడి పాటల క్యాసెట్లో భాగమైపోయిందంటే అది ఎంతటి విజయాన్ని సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో వెంకటేశ్వర స్వామిగా సుమన్ అద్భుతంగా నటించారు. మొదటి 2 వారాలు కలెక్షన్లు లేకపోయినా తర్వాత మౌత్ టాక్తో వసూళ్లు పెరిగి కమర్షియల్గాను తిరుగులేని విజయం సాధించింది. అన్నమయ్య చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడమే ఆ రోజుల్లో సెన్సేషనల్ న్యూస్ అయింది. అందులోనూ నాగార్జున ఆ చిత్ర హీరో కావడం మరో సర్ప్రైజింగ్ న్యూస్ అయింది. అలాగే నాగార్జునతో కిరాయి దాదా, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం లాంటి మాస్ ఫిలిమ్స్, కమర్షియల్ ఎంటర్టైనర్స్ తీసిన దొరస్వామిరాజు ఈ చిత్రానికి నిర్మాత కావడంతో ఆ వార్త మరింత వైరల్ అయింది. అంతకుముందు ఎంతోమంది అన్నమయ్య కథను సినిమాగా తీయాలని చాలామంది ప్రయత్నించారు. కారణాలు ఏమైనప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. వెంకటేశ్వర స్వామిని ఇష్టదైవంలా కొలిచే రాఘవేంద్రరావు ఎన్నో భక్తిరస చిత్రాల్లో నటించిన అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున కాంబినేషన్లో దొరస్వామిరాజు ఈ చిత్రాన్ని నిర్మించాలని ఆ భగవంతుడు ముందుగానే నిర్ణయించి ఉంటాడు. అందుకే అన్నమయ్య చిత్ర నిర్మాణం వీరికే సాధ్యమైంది. నాగార్జున రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఘరానా బుల్లోడు చిత్రం వచ్చింది. వారిద్దరితో మరో మాస్ మసాలా ఫిల్మ్ తీసి క్యాష్ చేసుకోకుండా అన్నమయ్య కథను తెరకెక్కించాలని దొరస్వామిరాజు ముందుకు రావడం దైవ సంకల్పమే. అన్నమయ్య చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి రకరకాల కామెంట్లు. నాగార్జున అన్నమయ్య, రాఘవేంద్రరావు దర్శకుడా, సరిపోయింది. ఇవన్నీ విన్న రాఘవేంద్రరావు ఛాలెంజ్గా తీసుకొని అన్నమయ్య చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. అన్నమయ్య అనగానే ఆంధ్రదేశానికి స్ఫురించే రూపం, చేత తంబుర పట్టుకొని బురుజు కిరీటం ధరించిన వాగ్గేయకారునిది. కానీ దానికి ఏమాత్రం పోలికలు లేకుండా మీసాలు గడ్డంతో సినిమా అన్నమయ్యను తెరకెక్కించారు రాఘవేంద్రరావు. ఇది కూడా విమర్శలకు కారణమైంది. అన్నమయ్య పాత్ర నాగార్జున చేయలేడని కొందరు వాదించారు. అందరి విమర్శలను మరపించి తన అభినయంతో ఆకట్టుకోగలిగారు నాగార్జున. ఇంతకాలం ఈ అభినయాన్ని నాగార్జున ఎక్కడ దాచాడా అనిపించే రీతిలో ఆయనలోని అసలైన నటుడు బయటకు వచ్చి అందరినీ అలరించాడు. ఈ చిత్రంలో అక్కడక్కడ రాఘవేంద్రరావు మార్కు తళుకు బెళుకులు కనిపించిన సినిమా అందరినీ ఆకట్టుకుంది. వెంకటేశ్వర స్వామిగా సుమన్ను ఎన్నుకోవడం కూడా విమర్శలకు కారణమైంది. నిజం చెప్పాలంటే ఈ పాత్ర కోసం మొదట నటభూషణ శోభన్ బాబును సంప్రదించారు రాఘవేంద్రరావు. తనకు సినిమాలు మళ్ళీ చేసే ఉద్దేశం లేదని చెప్పి ఈ ఆఫర్ను
తిరస్కరించారు శోభన్ బాబు. అప్పుడు సుమన్ని ఎంపిక చేశారు. మొదట పెదవి విరిచిన వాళ్ళు సైతం వెంకటేశ్వర స్వామి గెటప్పులో సుమన్ని చూసి చాలా బాగున్నాడు అని మనస్ఫూర్తిగా అంగీకరించారు జనం. సుమన్కు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పడం అదనపు ఆకర్షణ అయ్యింది. శ్రీదేవి భూదేవిలుగా భానుప్రియ, శ్రీకన్య నటించారు. ఇక ఈ సినిమాలో సాళువ నరసింహారాయులుగా విలక్షణ నటుడు మోహన్ బాబు నటించారు. ఆయన సరసన రోజా నటించారు. హీరోలుగా అగ్రస్థానంలో ఉన్న నాగార్జున, మోహన్ బాబు, సుమన్ కలిసి నటించడం అదే ప్రథమం. అలాగే 5 ప్రముఖ కథానాయకులు రోజా, రమ్యకృష్ణ, భానుప్రియ, కస్తూరి, శ్రీకన్య ఇందులో నటించడం మరో విశేషం. ఇంతమంది నటీనటులతో 5 కోట్ల రూపాయల బడ్జెట్తో భారీ స్థాయిలో రూపుదిద్దుకున్న మల్టీ స్టారర్ చిత్రం అన్నమయ్య. తెలుగులో డాల్బీ స్టీరియో సిస్టంలో రూపుదిద్దుకున్న తొలి చిత్రం ఇదే. ఆచార్య ఆత్రేయ దగ్గర 15 ఏళ్ళు సహాయకునిగా పనిచేసిన సుదర్శన భట్టాచార్య తన పేరును జేకే భారవిగా మార్చుకుని అన్నమయ్య చిత్రానికి కథ, మాటలు రాశారు. శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని వింత వింత భావాలతో, భాష్యాలతో 32,000 సంకీర్తనల రూపంలో రచించి గానం చేసి తరించిన హరిభక్తుడు అన్నమయ్య సినిమా షూటింగు 1996 సెప్టెంబర్ 19న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాప్ ఇచ్చి షూటింగుకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ కేరళలోని షోర్నూర్ పట్టణానికి సమీపంలో ఉన్న గ్రామాల్లో జరిగింది. అలాగే తిరుపతి ముక్కోటి సిద్ధీశ్వరాలయం వెనుక నదీ ప్రవాహ ప్రాంతంలో కూడా షూటింగ్ చేశారు. తిరుమలలో కొంత భాగం షూటింగ్ చేద్దామనుకున్నారు, కానీ టీటీడీ అనుమతి ఇవ్వలేదు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో తిరుమల దేవాలయం సెట్ వేసి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఎంతో నియమనిష్టలతో 8 నెలల పాటు 82 వర్కింగ్ డేస్తో అన్నమయ్య చిత్ర నిర్మాణం పూర్తి చేశారు. 1997 మే మొదటి వారంలో చిత్రంలోని పాటలను మార్కెట్లో విడుదల చేశారు. పాటలు ఎక్కువగా ఉండడంతో 2 క్యాసెట్ల రూపంలో రిలీజ్ చేశారు. తొలి పంచిలో 3 లక్షల క్యాసెట్లు అమ్ముడయ్యాయి. పాటలు బాగున్నాయని టాక్ వచ్చినా ఈ సినిమా మీద జనానికి అపనమ్మకం. సినిమా ఆడదని బయ్యర్లు ఫిక్స్ అయ్యారు. అందుకే తక్కువ రేట్లకు అడిగారు. అయితే సినిమా మీద పూర్తి నమ్మకం ఉండడంతో ఎవరికి అమ్మకుండా తనే సొంతంగా రిలీజ్ చేశారు దొరస్వామిరాజు. 1997 మే 22న అన్నమయ్య చిత్రం 110 థియేటర్లలో విడుదలయ్యింది. నాగార్జున ఫ్యాన్స్ కూడా ఈ సినిమా మీద పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ నూన్ షో చూశాక వారి నోట మాట రాలేదు. నాగార్జున అభినయం, రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ చూసి వారికి మతిపోయింది. ముఖ్యంగా 92 ఏళ్ల వృద్ధుడి గెటప్లో నాగార్జున పతాక సన్నివేశంలో నటించిన తీరు చూసి కంట తడి పెట్టని ప్రేక్షకుడు లేడు. అయితే టాక్ బాగున్న మొదటి వారం వసూళ్లు లేవు. అయితే మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో 2వ వారం నుంచి కలెక్షన్ల సునామీ మొదలైంది. సినిమాలు చూడడం మానేసిన వృద్ధులు సైతం ఓపిక చేసుకొని థియేటర్కు వచ్చి ఈ సినిమా చూడడం విశేషం. ఆ సమయంలోనే దాసరి చిత్రం ఒసే రాములమ్మ, విక్టరీ వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాంరా చిత్రాలు విజయ విహారం చేస్తున్నాయి. వాటి పోటీని తట్టుకొని ఈ భక్తిరస చిత్రం కూడా సూపర్ సక్సెస్ కావడం విశేషం. 70 కేంద్రాల్లో 50 రోజులు, 42 సెంటర్స్లో 100 రోజులు ఆడింది. హైదరాబాద్, విజయవాడలో 175 రోజులు ఆడింది. 1997లో టాప్ 5 మూవీగా టాలీవుడ్ టాప్ 10లో ఒక చిత్రంగా నిలిచి చరిత్ర సృష్టించింది అన్నమయ్య చిత్రం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.